యూఏరా 56 యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రత్యేకం. మనం పెళ్లిలో కొన్ని మంత్రాలను వింటుంటాం. అందులో ఒక మంత్రం గురించి మాట్లాడుకుందాం. శ్రీ లక్ష్మీనారాయణౌచ గౌరీ శంకర పూజితే బ్రహ్మ సరస్వతీ నాథో ఛాయా సూర్య సమన్వితో రోహిణీ చంద్ర సంయుక్తో నమో దేవ్యే చ దేవతే సర్వమంగళ కారిణ్యే శరణం శరణార్థినాం అన్నటువంటి ఒక శ్లోకం ఉంది. ఈ శ్లోకం తప్పక పఠిస్తారు పెళ్లి జరుగుతున్నప్పుడు. అయితే ఇందులో చూపించినటువంటి ఏమిటి అంటే 5 రకాలైనటువంటి దాంపత్యాల గురించి తెలియజేశారు. 5 రకాల దాంపత్యాలు ఏమిటి? 1 శ్రీ లక్ష్మీనారాయణుడు దాంపత్యం, 2 గౌరీ శంకరుల దాంపత్యం, 3వది బ్రహ్మ సరస్వతుల దాంపత్యం, 4వది ఛాయా సూర్యుల దాంపత్యం, 5వది రోహిణీ చంద్రుల తాలూకా దాంపత్యం. ఈ 5 రకాల దాంపత్యాల్లో మీరు ఏ కోవకు చెందిన వారు అవుతారు అన్నటువంటిది మీరు అర్థం చేసుకోండి. ఒక్కసారి బేరీజ్ వేసుకోండి. నేను ఈరోజు చెప్తాను. శ్రీ లక్ష్మీనారాయణౌచ గౌరీ శంకర పూజతో బ్రహ్మ సరస్వతీ నాదో ఛాయా సూర్య సమన్వితో రోహిణీ చంద్ర సంయుక్తో నమో దేవ్యే చ దేవతే సర్వమంగళకారిణ్యే శరణం శరణార్థనం అన్నారు. లక్ష్మీనారాయణుడు అంటే మహావిష్ణువు, మహాలక్ష్మీదేవి. ఈ మహావిష్ణువు వక్షస్థలం మీద లక్ష్మీదేవి కూర్చుంటుంది. అంటే అంతటి సముచిత స్థానాన్ని సంపాదించినటువంటి భార్యామణి లక్ష్మీదేవి. శ్రీ మహావిష్ణువు తలక వక్షస్థలం అంటే గుండె మీద అనమాట, హృదయంలో ఉంటుందన్నమాట లక్ష్మీదేవి. శ్రీమన్నారాయణ హృదయంలో సదా నివసిస్తూ ఉంటుంది లక్ష్మీదేవి. అంటే లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుని భర్తకి ఎంతో గౌరవిస్తూ సదా శ్రీమన్నారాయణ హృదయంలో సదా నివసిస్తూ ఉన్నటువంటి లక్ష్మీదేవి అందరికీ మంచిని ఆపాదిస్తూ మంచి చెయ్యాలి అన్నటువంటి బయలుదేరినటువంటి శ్రీ మహావిష్ణువుకు తోడుగా ఉన్నటువంటి లక్ష్మీదేవి. అంటే మనలో భార్యాభర్తలు ఎవరైనా సరే భర్త చేస్తున్నటువంటి పనికి సహకరిస్తున్నటువంటి భార్య ఎవరైతే ఉంటారో వారు లక్ష్మీనారాయణ దంపతుల కోవకు చెందిన వారుగా భావిస్తారు. అదేవిధంగా 2వ వర్గం ఏమిటి అంటే గౌరీ శంకరులు. గౌరీ శంకరుని ఆది దేవతలను కూడా అంటారు, ఆది దంపతులని అంటారు. తల నుండి కాలి వరకు భర్తలోని సగభాగాన్ని పొందినటువంటి గౌరీదేవి. శంకరుడులో సగభాగాన్ని పొందినటువంటి అర్ధనారీశ్వరి అయినటువంటి గౌరీదేవి భర్త చేసినటువంటి పనులకు భార్య సహకరిస్తూ, భార్య మాటకు విలువిస్తూ, భార్య చెప్పినటువంటి పనులను చేస్తూ, భర్త భోళాశంకరుడు అందరికీ కోరిన వరాలిస్తూ ఒకసారి విషం తాగమంటే విషాన్ని మింగుతున్నప్పుడు కూడా కఠినంగా నిర్ణయం తీసుకొని భార్య గౌరీదేవి ఆపింది. అంటే భర్తకు సదా కనురెప్పలా చూసుకున్నటువంటి భార్య గౌరీదేవి. అటువంటి గౌరీ శంకరుల కోవకు చెందినటువంటి వారు అవుతారా మీరు? ఇక 3వది బ్రహ్మ సరస్వతులు. బ్రహ్మదేవుడు సరస్వతీదేవి దంపతులు. బ్రహ్మ ముల్లోకాలను సృష్టించింది బ్రహ్మ. బ్రహ్మకు భార్య సరస్వతీదేవి. సరస్వతీదేవి స్థానం ఏమిటి? బ్రహ్మ నాలుకపై ఉంటుంది సరస్వతీదేవి. అంటే సరస్వతీదేవి మాటను కాదన్నటువంటి వారు, భార్య మాట కాదన్నటువంటి వారు బ్రహ్మ సరస్వతుల కోవకు చెందినటువంటి వారు. మాటకి ఎంత మహత్తుందో మీ అందరికీ తెలుసు. భర్త గారి నాలుకపై నివసిస్తున్నటువంటి సరస్వతీదేవి. కాబట్టి ఆచితూచి మాట్లాడే విధానం కలిగినటువంటిది సరస్వతీ బ్రహ్మల తాలూకా దాంపత్యం. అటువంటి దాంపత్యం మీద ఇక 4వది చూసుకుంటే ఛాయా సూర్యులు. సూర్యనారాయణ స్వామి వారు ప్రత్యక్ష దైవం. భగభగమండే మండుటెండలు ఎప్పుడూ ప్రకాశిస్తున్నటువంటి ఎండ తీవ్రత. అటువంటి భగభగలాడేటువంటి భర్తతో నీడనిచ్చేటువంటి ఒక వృక్షముల ఛాయాదేవి.
ఛాయాదేవి అంటే నీడనిచ్చేటువంటిది. అటువంటి భార్య. భర్త కోపాగ్నికి తట్టుకొని అనుకువగా మెలుగుతున్నటువంటి భార్య ఛాయాదేవి. అటువంటి ఛాయా సూర్యుల తాలూకా కోవకు మీరు చెందుతారా? ఇక 5వ వర్గం ఏమిటి అంటే రోహిణీ చంద్రులు. చంద్రుడు అంటే అందరికీ తెలుసు. పున్నమి రాత్రి చంద్రుడు చల్లగా ఉంటాడు. అందరిపైన చల్లదనాన్ని ప్రసరిస్తాడు కానీ వెచ్చటి పదార్థం అని ఉండదు. అంటే మెత్తని మనసు. భర్త మెత్తని మనసు. రోహిణి అంటే మీకు తెలుసు కదా, భగభగమండే రోహిణీ కార్తె అంటే కఠినమైనటువంటి భార్య. భర్త అతి మంచి అయినందుకు చేస్తున్నటువంటి కొన్ని పనుల్లో అడ్డుపడి భర్తను మంచి మార్గంలో, సరైన మార్గంలో నడిపించేటువంటి భార్య రోహిణి. అటువంటి వర్గానికి మీరు చెందుతారా? మీరు తేల్చుకోండి. ఈ 5 రకాలైనటువంటి దాంపత్యం గురించి చదివాం కదా. శ్రీ లక్ష్మీనారాయణౌచ గౌరీశంకర పూజతో బ్రహ్మ సరస్వతీ నాదో ఛాయాసూర్య సమన్వితో రోహిణీ చంద్ర సంయుక్తో నమో దేవ్యే చ దేవతే సర్వమంగళకారిణ్యే శరణం శరణార్థినాం. ఓం నమో వెంకటేశాయ.